లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హైదరాబాద్ను మరో శిఖరానికి చేర్చాలి. ఇది మనకే కాదు, దేశానికే గ్రోత్ ఇంజిన్. సో డెవలప్మెంట్ ఎంత చేస్తే అంత స్కోపున్న సిటీ ఇది. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్ను మరో కోణంలో ఆవిష్కరించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పగ్గాలు చేపట్టిన ఏడాదిలోనే హైదరాబాద్ దిశను మార్చే నిర్ణయాలు తీసుకుంది రేవంత్ సర్కార్. అవి పట్టాలెక్కి అమలైతే మాత్రం హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కు వెళ్లడం ఖాయం. చూశారుగా ఈ సీన్. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఫోకస్డ్గా ఉన్నారు. మైక్రో లెవెల్ దగ్గర నుంచి మ్యాక్రో లెవెల్ దాకా అన్నింటినీ జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఏరియా. ఇక్కడ వరద నియంత్రణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంప్ పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలు, చిన్నపాటి వరదొచ్చినా రోడ్లు జలమయమై ట్రాఫిక్తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వెంటనే నీరు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపాలని గతంలో సీఎం ఆదేశించారు. అంతేకాదు పనులను పర్యవేక్షించారు. సో ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి సీఎం ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవటానికి. హైదరాబాద్ 2050కి సీఎం రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు హైదరాబాద్ పూర్తిగా రూపురేఖలు మార్చేలా ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నారు. రోడ్ మ్యాప్ రెడీ చేయించారు. కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఎందుకంటే ముందు చూపు ఉంటేనే ఇలాంటి మహానగరాల దశ మారుతుంది. ఓవైపు పెరిగే జనాభా, పెరిగే ఉపాధి అవకాశాలకు తోడు రవాణా సౌకర్యాలు కల్పించటం, రోడ్లు వేయటం, మెట్రో విస్తరణ ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటి నుంచే క్లారిటీ లేకపోతే భవిష్యత్ కష్టంగా ఉంటుంది. అందుకే సీఎం రేవంత్ హైదరాబాద్ రైజింగ్ కోసం సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ రోజు మీరు ఆలోచన చేయండి. గతం గొప్పగా ఉంది, గతంలో చేసిన వాళ్ళు బాగా చేసిరు, కానీ ఇది సరిపోదు. భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం, ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి హైదరాబాద్ సికింద్రాబాద్, సైబరాబాద్గా మారిపోయింది. కులీ కుతుబ్ షా కాలం నుంచి రకరకాల మార్పులు చెందుతూ చంద్రబాబు వైఎస్ హయాంలో సైబరాబాద్ అభివృద్ధి జరిగింది. టెక్నాలజీ హబ్గా ఆ ప్రాంతం మారిపోయింది. ఇక అక్కడితో హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగిపోకూడదని సీఎం రేవంత్ గట్టిగా సంకల్పం తీసుకున్నారు. అందుకే ఫోర్త్ సిటీ కోసం అడుగులు వేస్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్ డెస్టినేషన్. టెక్నాలజీ మొదలుకొని స్పోర్ట్స్, ఏఐ, ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ, ఇండస్ట్రియల్ ఒక్కటేంటి అన్ని ఫ్యూచర్ సిటీలో రాబోతున్నాయి. అదో అద్భుతమైన ప్రపంచంగా మారుతుంది. ఏ అద్భుతం కూడా రాత్రికి రాత్రి జరగదు. టైం పట్టినా సరే ఫోర్త్ సిటీని నిలబెట్టి ప్రపంచానికి చూపాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మధ్యలో ఎన్ని విమర్శలొచ్చినా సరే ముందుకు వెళ్లటమే టార్గెట్గా పెట్టుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు, సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు, సైబరాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండొచ్చు. ఇవాళ 3 నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది. ఈ వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులతోటి. సో హైదరాబాద్ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలోని ఫోర్త్ సిటీకి పునాదులు పడ్డాయి. ఇది వరల్డ్ క్లాస్ ఐడియా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ పూర్తి ప్రణాళికాబద్ధంగా ఫ్యూచర్ సిటీని నిర్మించటం అంటే మాటలు కాదు. ఇది కేవలం సంకల్ప బలంతోనే పూర్తవుతుంది. కొత్తగా ఏర్పాటవుతున్న నగరం కావటంతో పారిశ్రామిక, పర్యాటక, ఆతిథ్య రంగాలకు కీలక ప్రాధాన్యమిస్తామంటున్నారు. గ్రేటర్ పరిధిలో రోడ్డు, డ్రైనేజ్, ఫుట్పాత్ల వంటి విషయాల్లో ఇప్పటికే చాలా ఇబ్బందులొస్తున్నాయి.
ఓల్డ్ సిటీ సహా విస్తరించిన మిగతా హైదరాబాద్, అలాగే కొత్తగా నిర్మితమైన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ సహా వెస్టర్న్ సిటీలో సమస్యలు తప్పట్లేదు. ఇక్కడ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా అప్పటికప్పుడు సమకాలీన అంశాలని పరిగణలోకి తీసుకోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే తాజాగా నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రూపొందించి రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు మౌలిక వసతులుండేలా చర్యలు తీసుకోబోతున్నారు. సో ఫోర్త్ సిటీతో హైదరాబాద్ ఖ్యాతిని అంతర్జాతీయంగా మరింత పెంచేలా రేవంత్ సర్కార్ తొలి ప్రయత్నంలోనే ప్రాధాన్యంగా తీసుకుంది. రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ప్రాంతంలో ఈ రోజు మనము బాగరకుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది. ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్కో లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈరోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు 2,232 కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, 1,580 కోట్లతో నాగ్పూర్ జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు సీఎం రేవంత్ ఇప్పటికే భూమి పూజ చేశారు. రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందటమే కాకుండా కరీంనగర్, సిద్దిపేట, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవ్వబోతోంది. పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఈ ప్రాజెక్టు ఆలస్యమైందని సీఎం రేవంత్ ఇప్పటికే ఫైర్ అయ్యారు కూడా. రాజీవ్ రహదారిపై 11.12 కిలోమీటర్ల పొడవుతో 6 లేన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తున్నారు. మొత్తం కారిడార్ పొడవు 18 కిలోమీటర్లు ఉండనుండగా ఎలివేటెడ్ కారిడార్ పొడవు 11.12 కిలోమీటర్లుగా ఉంది. ఇది పూర్తయితే ఓఆర్ఆర్ వరకు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా వెళ్లొచ్చు. అటు నాగ్పూర్ హైవే 44 పైన డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కు సీఎం మార్చిలో శంకుస్థాపన చేశారు. ఇప్పటికే నాగ్పూర్లో వాహనాలు, మెట్రో రైళ్లు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్పై దూసుకుపోతున్నాయి. ఇక్కడ కూడా ఇదే తరహా నిర్మాణం వల్ల ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ మీదుగా సాగే NH45 పైన జంట నగరాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. రక్షణ శాఖ అనుమతులు తీసుకొచ్చి మరీ ఈ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తున్నారు. అటు మెహదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి తెప్పించడం కూడా రేవంత్ ప్రభుత్వ విజయమే. ఎందుకంటే ఆ భూములను రక్షణ శాఖ నుంచి అనుమతులు తీసుకుని పాదచారులు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయబోతున్నారు. సో ప్రజా అవసరాలే ప్రాధాన్యంగా ప్రతి నిర్ణయం తీసుకుంటూ వచ్చింది రేవంత్ ప్రభుత్వం. తెలంగాణ ఆదాయంలో మేజర్ షేర్ హైదరాబాద్ నుంచే. అలాంటి సిటీని మరింతగా అభివృద్ధి చేసుకోవడం, అలాగే మరింతగా పెట్టుబడులు పెడితేనే రిటర్న్స్ ఉంటాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మరింత మందికి బెనిఫిట్ జరుగుతుంది. సో స్కోప్ ఎక్కువ ఉన్న సిటీ కావడంతో రోజు రోజుకి జనాభా పెరుగుతూనే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో అన్ని రకాల రవాణా సదుపాయాలను పెంచాలి. మెగా టౌన్షిప్లు రావాలి. మూసి పునరుజ్జీవం జరగాలి. చెరువులు, కుంటల్లో ఆక్రమణలు పోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న రేవంత్ సర్కార్ అన్నిటికీ ప్లాన్ చేస్తోంది. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో మరింతగా సదుపాయాలు అవసరం. అందుకే రేవంత్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక హైదరాబాద్లో మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ఒక దశ వరకే ఆగిపోయిన సందర్భం. మిగతా నగరాలు హైదరాబాద్ను దాటిపోయేలా విస్తరణ ప్రణాళికలు రెడీ చేసుకున్నాయి. మన దగ్గర మెట్రో విస్తరించకపోతే 9వ స్థానానికి పడిపోయే అవకాశం ఉండడంతో ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి మొదటి అడుగు వేశారు. పెట్టుబడులకైనా, ఉద్యోగ అవకాశాలకైనా, ప్రజలకు మేలైన రవాణా సదుపాయాలుంటే అన్ని ఆటోమేటిక్ గా జరుగుతుంటాయి. ఇవి ఒక పారామీటర్.
అందుకే మెట్రో నెట్వర్క్ను సీఎం ప్రాధాన్యాంశంగా తీసుకున్నారు. గత 10 నెలల్లో 10 సార్లు దీనిపైనే సీఎం రివ్యూ చేశారంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. 24,237 కోట్ల రూపాయలతో మెట్రో రెండో దశ పనులకు కేబినెట్ ఇప్పటికీ ఆమోదం తెలిపింది. రెండో దశలో 6 కారిడార్లతో 116 కిలోమీటర్లు విస్తరించబోతున్నారు. ప్రస్తుతం 5 కారిడార్లకు డీపీఆర్ రెడీ చేసి పంపించారు. 4% నిధులు పీపీపీ నుంచి సేకరించాలని కేంద్రం షరతు పెట్టిన నిధుల విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ మెట్రో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముంబై, చెన్నైలో లక్షల కోట్లతో మెట్రో విస్తరిస్తున్నారు. అయితే మన దగ్గర గత ప్రభుత్వం పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయింది. మిగతా నగరాలు మెట్రో విస్తరణలో దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ లో పనులు జరగకపోతే 9వ స్థానానికి పడిపోయే అవకాశం దగ్గరలోనే ఉంది. అందుకే దీన్ని ఫస్ట్ టేకప్ చేస్తోంది రేవంత్ ప్రభుత్వం. 3 కారిడార్లు శంషాబాద్ ఎయిర్పోర్టుకు కలిపేలా రెండో దశ ప్రతిపాదన రూపొందించారు. ఎయిర్పోర్టుకు ముందు 1.6 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో ఉండబోతోంది. ఓల్డ్ సిటీ మెట్రోకు ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది కూడా. మెట్రోను పొడిగించుకోవాలంటే ఇంకొక 35,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవాళ ఆ మెట్రో కోసం ఎన్ని నిధులు తెస్తావో తెలంగాణకు జవాబు చెప్పాలి కిషన్ రెడ్డి గారు. మీరు మోడీతో పాటు మీరు క్యాబినెట్లో మంత్రి, గుజరాత్కి మోడీ నిధులు తీసుకుపోతుంటే మీరు గుడ్లా పగిచ్చి చూస్తున్నారా? ఇక హైదరాబాద్ చుట్టూ 18,000 కోట్లతో ఆర్ఆర్ఆర్ నిర్మించనున్నారు. దీనికెదురవుతున్న సవాళ్లను రేవంత్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. భూసేకరణకు చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రంతో సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక హెచ్సిఐటిఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి 8,996 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రెడీ చేశారు. అటు 596 కోట్ల అంచనాలతో వరద నీటి కాల్వను, జంక్షన్లలో వర్షపు నీరు నిలవకుండా అండర్ గ్రౌండ్ వెల్స్ నిర్మిస్తున్నారు. మరోవైపు కేబీఆర్ పార్కు చుట్టూ 826 కోట్లతో 6 జంక్షన్లను అభివృద్ధి చేయబోతున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ చిక్కులు పూర్తిగా తొలగిపోనున్నాయి. అటు 360 కోట్లతో మీరాలం చెరువు వద్ద 4 లేన్ల బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ వస్తోంది. ఫార్మా సిటీతో పాటు ఏఐ సిటీ, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ టెక్నాలజీ వంటి పరిశ్రమలు కేంద్రంగా ఉండబోతోంది. యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి ఇప్పటికే శంకుస్థాపన చేయగా త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పబోతున్నారు. హైదరాబాద్లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో చాలా వరకు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. చెరువులను కబ్జాల చెర నుంచి విడిపిస్తున్నారు. అటు హైదరాబాద్ మధ్య నుంచి వెళుతోన్న మూసీ నది పునరుజ్జీవంపై సీఎం రేవంత్ సీరియస్ ఫోకస్ పెట్టారు. అంతర్జాతీయంగా పేరొందిన 5 సంస్థలను కన్సార్టియంగా ఏర్పాటు చేసి డీపీఆర్ రెడీ చేయించే పనిలో ఉన్నారు. మూసీ పునరుజ్జీవంతో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మూసీలోకి చేరుతోన్న మురుగును శుభ్రం చేసేందుకు ఇప్పటికీ ఉన్న ఎస్టీపీలకు తోడు కొత్తగా 39 ఎస్టీపీలను ఏర్పాటు చేయబోతున్నారు. ఎల్లంపల్లి నుంచి 20 టీఎంసీల నీటిని తరలించి హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చనున్నారు. బాపుఘాట్ను తీర్చిదిద్ది గాంధీ ఐడియాలజీ కేంద్రాన్ని ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు. ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ను మరింతగా డెవలప్ చేసేందుకు భవిష్యత్ అవసరాల కోసం, పరిపాలన కోసం విస్తరించాలని సర్కార్ భావించింది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండిఏలో కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. గతంలో 4 జోన్లుండగా ఇప్పుడు వాటి సంఖ్య 6కు చేరుకుంది. ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న హెచ్ఎండిఏలో జోన్లను 6కు పెంచారు. ఆగస్టులో ఉత్తర్వులు జారీ చేశారు కూడా. ప్రస్తుతం హెచ్ఎండిఏ ప్రాంతం 7,200 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా త్వరలోనే ఆర్ఆర్ఆర్ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సో ఏడాదిలోనే హైదరాబాద్పై ప్రభుత్వం ఈ స్థాయి ఫోకస్ పెడితే వచ్చే 4 ఏళ్లలో సిటీ దశ దిశ ఎలా మారుతాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.